వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు భూ ఆక్రమణపై నేటి నుంచి సర్వే నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి 16.85 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి 21.4 ఎకరాలతో సహా సజ్జన విజయకుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు గత సర్వేలో అధికారులు గుర్తించారు. ఇక గతంలో నిర్వహించిన సర్వేలో 55 ఎకరాల భూమి రెవెన్యూ అటవీ భూమి ఉన్నట్లుగా సర్వేలో తేలింది. అయితే ఇందులో అటవీ భూములు లేవని అధికారులు వాదిస్తున్నారు. రెవెన్యూ శాఖ మాత్రం అటవీ భూములు రెవెన్యూ భూములు ఉన్నట్లుగా కూడా రికార్డులు అయితే చూపిస్తోంది. సజ్జల కుటుంబం భూ సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం సర్వే నివేదికలు న్యాయస్థానానికి సమర్పించింది. అటవీ భూమి ఉన్నట్లు అందులో పేర్కొంది. మరో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటవీ భూములను నిర్ధారిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు భూ అక్రమాలపై నేటి నుంచి సర్వే నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే చింతకొమ్మందిన్నెలో మండలం సజ్జల కుటుంబం సభ్యులైనటువంటి సజ్జల సందీప్ రెడ్డి 71 ఎకరాలు, అదేవిధంగా సజ్జల జనార్దన్ రెడ్డి 16 ఎకరాలు, అదేవిధంగా వై సత్య సందీప్ రెడ్డి 21 ఎకరాలు సహా సజ్జన విజయ్ కుమారి తదితరులు మొత్తం 146 ఎకరాల భూమిని ఉన్నట్లు గతంలో సర్వే అధికారులు గుర్తించారు. అయితే ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించినప్పుడు అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా మిస్యూజ్ చేయడమే కాకుండా ప్రభుత్వ భూముల్ని వాళ్ళకు సొంత కుటుంబ సభ్యులకి కేటాయించడమే కాకుండా పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఆరోపిస్తా ఉంది. దీంతో పాటు అసలు ఈ భూమి ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ప్రభుత్వ భూమిని ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు సహకరించారనే దాన్ని పూర్తిగా ఎవిడెన్స్లన్నీ కూడా బయటపెట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో దీన్ని కమిటీ పూర్తి స్థాయిలో కూడా దీన్ని విచారించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అప్పగించే అవకాశం ఉంది. అయితే గతంలో నిర్వహించినటువంటి 55 ఎకరాల భూమి రెవెన్యూ అటవీ భూమి ఉన్నట్లుగా సర్వేలో తేలింది. అయితే ఇందులో అటవీ భూములు లేవని చెప్పేసి అధికారులు వాదిస్తున్నారు. అయితే రెవెన్యూ శాఖ మాత్రం అటవీ భూములు రెవెన్యూ భూములు ఉన్నట్లుగా రికార్డు చూపిస్తుంది. సజ్జల కుటుంబం భూ సర్వేపై హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ యొక్క భూ సర్వే ఏదైతుందో దాన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నివేదికలను న్యాయస్థానానికి సమర్పించింది. ఇప్పటికే అటవీ భూమి ఉన్నట్లు కూడా అందులో పేర్కొంది. మరోమారు ఆ సర్వే నిర్వహించి భూములు సరిహద్దులు గుర్తించడంలో పాటు రెవెన్యూ అటవీ భూములను నిర్ధారిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ భూమి ఉంది, అది అటవీ భూమి ఉందని చెప్పేసి కూడా నిర్ధారణ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి రికార్డులు కూడా వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, దీంట్లో 55 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందా లేదా, అటవీ శాఖ భూమి ఉందా లేదా, దీనికి సంబంధించి అధికారులు ఎవరు సహకరించారు, మరి ఆ భూముల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కమిటీ నిర్ధారించి ఆ తర్వాత ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ తదుపరిగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. థాంక్యూ సాంబశివరావు.